మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ హైమా. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఏపీ కోర్ట్ జాబ్స్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్టులో టైపిస్ట్ గురించి ఈ వీడియోలో మనం పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. సో 10 రకాల పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. దీనిలో ఏమేమి ఉన్నాయంటే డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, ఎగ్జామినర్, టైపిస్ట్ అండ్ కాపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్. సో మొత్తం 10 టైప్స్. సో వీటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ మొత్తం మన దగ్గర మీకు అందించడం జరుగుతుంది. కేవలం 999కి మాత్రమే. ఓకే, సో కేవలం 999 రూపీస్కి మాత్రమే మీకు అందించడం జరుగుతుంది. అది తక్కువ ధరకే. దీంట్లోని లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉన్నాయి, అలాగే మీ అందరికీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కోర్స్ని మీరు వెంటనే పర్చేస్ చేసుకోండి. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనం టైపిస్ట్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. సో ఈ యొక్క టైపిస్ట్లోని శాలరీస్ అనేవి ఎలా ఉంటాయి, బేసిక్ పే అనేది ఎంత ఉంటుంది అంటే 25,220 రూపీస్ నుంచి 80,910 రూపీస్ వరకు ఈ యొక్క శాలరీస్ అనేవి ఉంటుంది. ఇది 2019 రూల్ ప్రకారంగా. ఓకే, సో ఎగ్జామినేషన్ ఆన్లైన్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 13/5/2025 నుంచి ఈ మంత్ 13th నుంచి నెక్స్ట్ మంత్ 2nd వరకు ఆన్లైన్ అనేది లాస్ట్ డేట్ అనేది ఉంది. ఓకే, సో మొత్తం ఈ యొక్క మోడ్ మొత్తం అంతా ఆన్లైన్ ప్రొసీజరే. మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయడం కానీ ఫీజు కానీ సో మొత్తం అంతా ఆన్లైన్ ప్రొసీజరే ఎగ్జామ్తో సహా. ఓకే, అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఖచ్చితంగా బ్యాచిలర్ డిగ్రీ, సో ఎనీ యూనివర్సిటీ, సో ఖచ్చితంగా అతను డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఏ యూనివర్సిటీలో చదువుకున్నా పర్వాలేదు, అది ఇండియా మొత్తంలోని ఎక్కడైనా సరే. ఓకే, ఎక్కడ చదువుకున్నా ప్రాబ్లం లేదు. అండ్ ఎనీ ఈక్వలెంట్, సో డిగ్రీతో పాటు ఎనీ ఈక్వలెంట్ ఏదైనా, తను ఓన్లీ డిగ్రీ అంటే ఇప్పుడు BA BCom ఇవి కాదు, ఈక్వలెంట్గా ఉన్నది ఏదైనా చేసి ఉండొచ్చు క్వాలిఫికేషన్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ అయితే దాంతోపాటు ఖచ్చితంగా మస్ట్ హ్యావ్ పాస్డ్ ఏపీ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఎడ్యుకేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. సో ఖచ్చితంగా ఈ యొక్క క్వాలిఫికేషన్తో పాటు సో అతడికి ఖచ్చితంగా ఏ ఉండాలి అంటే టైపింగ్, ఓకే, హయ్యర్ గ్రేడ్ ఉండాలి. ఓకే, సో హయ్యర్ గ్రేడ్ ఖచ్చితంగా ఉండాలి. లేదు అంటే దానికి ఈక్వలెంట్గా ఉన్నటువంటి ఎగ్జామినేషన్కి సంబంధించింది ఏదైనా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్. సో ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అతనికి ఉండాలి. లేదు అంటే ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేటర్. సో లేదు అంటే అతనికి క్వాలిఫికేషన్ ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్ పైన అతనికి అవగాహన ఉండాలి. లేదు అంటే క్వాలిఫికేషన్ అయినా ఉండొచ్చు. ఇక్కడ ఆర్ అని ఇచ్చాడు, ఇంగ్లీష్ నాలెడ్జ్ అయినా ఉండొచ్చు, లేదు అంటే క్వాలిఫికేషన్ అయినా సరే ఉండొచ్చు. అండ్ ఏపీలో ఉన్నటువంటి 13 డిస్ట్రిక్ట్స్లోని తెలుగు వాళ్ళు మొత్తం ఏ డిస్ట్రిక్ట్కైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మెన్షన్ చేశారు, అనంతపురం వాళ్ళు కేవలం కెనడా, అండ్ చిత్తూరు వాళ్ళు తమిళ్, అండ్ శ్రీకాకుళం అండ్ విజయనగరంలో ఒరియా, అంతే. ఇంకా ఎవరు వీళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్కి అప్లై చేయడానికి లేదు. తెలుగు వాళ్ళు ఎక్కడైనా సరే డిస్ట్రిక్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ వచ్చేసి ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాలు నిండాలి. 18 నుంచి 42 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకే, సో ఏజ్ లిమిట్ అనేది 18 to 42 years. ఓకే, సో ఖచ్చితంగా అంతే ఉండాలి. అండ్ అయితే రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది మరొక 5 years ఉంది. అది ఎవరికి ఉంది అంటే BC, SC అండ్ ST అండ్ EWS. ఓకే, సో వీళ్ళందరికీ ఏజ్ రిలాక్సేషన్ మరొక 5 years అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీళ్ళతో పాటు మరొక 10 years కూడా ఉంది. ఎవరికి? PHకి. సో PHకి మరొక 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ రిజర్వేషన్. సో రిజర్వేషన్ ఎవరెవరికి ఉంది అంటే BC అండ్ SC, ST అండ్ PH, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ స్పోర్ట్స్ పర్సన్స్కి ఈ యొక్క రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్స్ అనేవి మనం అప్లోడ్ చేసేటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మొత్తాన్ని మనం అప్లోడ్ చేయాలి. అప్పుడు మనం ఏ కమ్యూనిటీయో అన్నది తెలుస్తుంది, ఏ కమ్యూనిటీలో లేదంటే రిజర్వేషన్ వర్తిస్తుంది ఏంటి అన్న విషయం అనేది తెలుస్తుంది. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి.
అండ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది ఎగ్జామ్ వచ్చేసి సిబిటి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఓకే, అయితే ఇందులోని దాంతోపాటు ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కదా, అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో మొత్తం 80 క్వశ్చన్స్ అయితే ఉంటుంది, 80 క్వశ్చన్లు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఓకే, సో దాంతోపాటు ది స్కిల్ టెస్ట్ టైపింగ్ ఈజ్ ఫర్ 50 మార్క్స్. స్కిల్ టెస్ట్ ఉంటుంది 80 మార్క్స్. సో అది కాకుండా అండ్ సో 80 మార్క్స్కి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ 50 మార్క్స్కి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, మీన్స్ టైపింగ్. ఓకే, అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ 80 మార్క్స్ అన్నాం కదా. సో ఇందులో 80 మార్క్స్ని 40 క్వశ్చన్స్ అనేది జీకే, మరొక 40 క్వశ్చన్స్ అనేది జనరల్ నాలెడ్జ్. ఈచ్ వన్ క్వశ్చన్ క్యారీస్ టు 1 మార్క్. సో టైం డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది. ఓకే, అయితే ఎగ్జామ్ వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సిలబస్. సో ఇప్పుడు మనం సిలబస్ తెలుసుకున్నాం కదా. సో సిలబస్లో ఇక్కడ డీటెయిల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్ 40 మార్క్స్. సో టోటల్ 80 మార్క్స్ కదా. అయితే జనరల్ నాలెడ్జ్లో ఏమేమి ఇచ్చారు అంటే ఇండియన్ ఆర్ట్, కల్చర్, డాన్స్ అండ్ మ్యూజిక్. సో ఇవన్నీ స్టాటిక్ జీకే కిందకి వస్తుంది. అండ్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూమెంటమ్ అండ్ ఇండియన్ జోగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, జనరల్ సైన్స్. అంటే మనం దీన్ని డే బై డే సైన్స్ అని అంటూ ఉంటాం. అండ్ సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఇది 40 మార్క్స్. అండ్ ఇంగ్లీష్ వచ్చేసి వొకాబులరీ అండ్ గ్రామర్ పార్ట్. సో ఇది 40 మార్క్స్కి మొత్తం అంతా ఇవ్వడం జరుగుతుంది. అండ్ సో ది స్కిల్ టెస్ట్ విల్ బి కండక్టెడ్, ది మోడ్ అండ్ అదర్ పర్టికులర్స్ విల్ బి అప్లోడెడ్ ఇన్ యూట్యూబ్ కోర్స్. అయితే ఇప్పుడు స్కిల్ టెస్ట్ ఉంటుంది కదా. సో స్కిల్ టెస్ట్ కావాల్సినటువంటి కోర్స్ ఏంటి అన్నది వాళ్ళు త్వరలో అప్లోడ్ చేస్తానని చెప్పడం జరిగింది. ఓకే, సో దాని గురించి తర్వాత అప్డేట్ అనేది వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే మనం దాని గురించి, అంటే స్కిల్ టెస్ట్ కాబట్టి సో దాని గురించి తర్వాత అప్లోడ్ చేస్తే మనం దాని గురించి తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వన్ క్వాలిఫై మార్క్స్ వచ్చేసి 40% ఓపెన్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్కి 40% అండ్ 35% వచ్చేసి బీసీ కేటగిరీస్ అండ్ 30% ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ అండ్ డిజబుల్ పర్సన్స్. ఓకే, సో ఎక్స్ సర్వీస్ మెన్. సో వీళ్ళందరికీ 30% అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా జస్ట్ మినిమం క్వాలిఫై అయితే కాదు. సో ఖచ్చితంగా వాళ్ళకి హైయెస్ట్ మార్క్స్ అనేవి వచ్చి తీరాలి. అండ్ సో దిస్ ఈజ్ అవర్ కోర్స్. సో మన దగ్గర లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి, అలాగే టెస్ట్ సిరీస్ ఉన్నాయి, పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి కావాల్సిన 80,000 బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ అనేవి 80,000 ఉన్నాయి. అండ్ చాప్టర్ వైజ్ ఉన్నాయి, లెసన్ వైజ్ ఉన్నాయి, టాపిక్ వైజ్ ఉన్నాయి, పీవైక్యూస్ ఉన్నాయి. సో మొత్తం అన్ని క్వశ్చన్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. అది తక్కువ ధరకే, కేవలం 999 రూపీస్ మాత్రమే. ఓకే, సో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది, ఖచ్చితంగా నచ్చుతుంది కూడా. ఒక్కసారి ఖచ్చితంగా కోర్స్ అనేది మీరు తీసుకోండి. అండ్ నెక్స్ట్ సో మెరిట్ లిస్ట్. సో మెరిట్ లిస్ట్ అనేది ఎలా తీస్తారు అంటే ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో ఆ డిస్ట్రిక్ట్లో కానీ ఆ కమ్యూనిటీలో కానీ ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వారికి ఉద్యోగం అనేది ఇస్తారు ఖచ్చితంగా. ఓకే, మినిమం క్వాలిఫై అయితే కాదు, ఖచ్చితంగా కొంచెం హైయెస్ట్ మార్క్స్ అనేవి వచ్చి తీరాలి. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు. సో ఫీజు వచ్చేసి 800 రూపీస్ ఉంటుంది. ఓకే, 800 రూపీస్ ఎవరెవరికి ఉంటుంది అంటే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్, బీసీలో ఉన్నటువంటి సబ్ కేటగిరీస్ అన్నిటికీ కూడా ఫీజు వచ్చేసి 800 రూపీస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ 400 రూపీస్ ఎవరికి ఉంటుంది అంటే ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ వీళ్ళందరికీ 400 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది. అయితే ఇది ఏపీలో ఉండే వాళ్ళకి మాత్రమే ఫీజు ఈ రకంగా ఉంటుంది. ఇంకా రిమైనింగ్ వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఈ యొక్క ఏపీకి అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి కూడా ఫీజు అందరికీ వచ్చేసి 800 రూపీసే ఉంటుంది. సో అందరూ నాన్ లోకల్స్ కిందకి వస్తారు కదా. సో నాన్ లోకల్స్ కిందకి అందరికీ ఫీజు ఒక్కొక్క పోస్ట్కి ఎన్ని పోస్టులకి అప్లై చేస్తామో అండ్ ఎన్ని డిస్ట్రిక్ట్స్కి అప్లై చేస్తామో అన్నిటికీ కూడా ఫీజు అనేది సపరేట్గానే ఉంటుంది. ఎన్ని ఎగ్జామ్స్ అయితే అన్ని ఎగ్జామ్స్కి ఫీజు పే చేయాలి. ఓకే, సో ఈ యొక్క ఫీజు అనేది పే చేసిన తర్వాత మళ్ళీ తిరిగి రిఫండ్ అవ్వవు. సో మొత్తం అంతా ఆన్లైన్ త్రూవే పే చేయాల్సి ఉంటుంది ఫీజు మొత్తం. ఏదైనా ఎగ్జామ్లో ఏమైనా సరిగ్గా నేను బై మిస్టేక్ దీనికి చేయబోయి నేను దానికి చేశానంటే మళ్ళీ తిరిగి మనీ అనేది రిఫండ్ అవ్వదు. ఒకవేళ అప్లికేషన్ మనం సరిగ్గా అప్లోడ్ చేయకపోయినా రిజెక్ట్ అయినా సరే తిరిగి డబ్బులు రిఫండ్ అవ్వవు. చాలా జాగ్రత్తగా చేయాలి ఆన్లైన్ ప్రొసీజర్ చేసేటప్పుడు.
నెక్స్ట్ సో జనరల్ ఇన్స్ట్రక్షన్. సో ఈ యొక్క జనరల్ ఇన్స్ట్రక్షన్ గురించి నేను మరొక వీడియో అనేది చేసి నేను మీకు ఫర్దర్లో అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఓకే, సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది 2 పార్ట్స్గా ఉంటుంది. పార్ట్ ఏ ఉంటుంది అండ్ పార్ట్ బి ఉంటుంది. ఓకే, సో పార్ట్ ఏ అనేది OTPR, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి. ఓకే, సో ఇది ఒక్కసారి మాత్రమే ఉంటుంది. పార్ట్ బి అనేది మనం ఎన్నిసార్లు అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏ డిజిటెడ్కి అప్లై చేస్తాం, ఏ కమ్యూనిటీలో అప్లై చేస్తాం, ఏ పోస్ట్కి అప్లై చేస్తాం, సో దాన్ని చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ పార్ట్ ఏ మొత్తం మన యొక్క డాక్యుమెంట్స్ అన్ని, మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని పార్ట్ ఏ అది ఒక్కసారి మాత్రమే జనరేట్ అవుతుంది. ఓకే, సో దాని ద్వారానే మిగతా అన్ని మనం అప్లై చేయొచ్చు. ఓకే, సో దాన్ని చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. మన మొబైల్ నెంబర్ అలాగే మన మెయిల్ ఐడి ఈ రెండు మాత్రం మస్ట్ అండ్ షుడ్. మనం నెట్ షాప్కి వెళ్ళాం, వాళ్ళు ఎవరిదో వాళ్ళది ఇచ్చేస్తే కాదు. సో ఖచ్చితంగా మనది ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ దాన్ని జాగ్రత్తగా ఎక్కడైనా స్క్రీన్ షాట్ తీసుకొని ఎక్కడైనా మన మొబైల్లో ఎక్కడైనా సరే దాన్ని సేవ్ చేసుకుని ఉంచుకోవాలి. OTPR అనేది ఖచ్చితంగా ఉండాలి, చాలా జాగ్రత్త. ఓకే, అండ్ అయితే ఇప్పుడు అనంతపూర్ డిస్ట్రిక్ట్లో అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నది మనం చూద్దాం. ఓకే, సో అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఇప్పుడు మనం టైపిస్ట్ కదా గురించి చెప్తున్నాం కదా, అండ్ అందులో అనంతపూర్లోని మొత్తం 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఓపెన్ కేటగిరీలో 5, EWS 1, BCA, BCB, BCE, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3. సో 13 వేకెన్సీస్ ఉంది. అండ్ నెక్స్ట్ చిత్తూరు. సో మొత్తం చిత్తూరులోని 13 పోస్టులు ఉన్నాయి. అండ్ ఓకే, సో ఓపెన్ కేటగిరీలో 6 ఉన్నాయి. సో ఈ రకంగా వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వెస్ట్ గోదావరి. సో నెక్స్ట్ ఈస్ట్ గోదావరి. సో ఈస్ట్ గోదావరిలో ఎన్ని వేకెన్సీస్? 10 వేకెన్సీస్ ఉంది. ఓకే, అండ్ ఓసీలో 4 అండ్ DWS 1, BCA, BCB, SC గ్రూప్ 2 అండ్ ST. ఓకే, సో 10 వేకెన్సీస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ గుంటూరు. సో గుంటూరులో ఎన్ని వేకెన్సీస్? 13 వేకెన్సీస్. అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్లో 19 వేకెన్సీస్. ఓపెన్లో 4 అండ్ DWS 2, BCA, BCB, BCD, BCE అండ్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3. అండ్ నెక్స్ట్ కర్నూలు. సో నెక్స్ట్ వన్ కర్నూలు. సో కర్నూలులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఓపెన్లో 5, EWSలో 2, BCA, BCB, BCD అండ్ గ్రూప్ 2. ఓకే, అండ్ నెక్స్ట్ శ్రీకాకుళం. సో శ్రీకాకుళంలో 15, ఓపెన్లో 5, EWS 1, BCA. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అలాగా 15. శ్రీకాకుళంలో ఇలా 15 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నెల్లూరు. సో నెల్లూరులోని 13 వేకెన్సీస్ ఉంది. ఓకే, అండ్ ప్రకాశం వచ్చేసి 12 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో ఈ రకంగా మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. అండ్ నెక్స్ట్ వెస్ట్ గోదావరి. సో వెస్ట్ గోదావరిలోని 11 వేకెన్సీస్ ఉంది. వైఎస్ఆర్ కడప 10 వేకెన్సీస్. సో ఎస్, సో ఇప్పుడు దాకా అర్థమైందా చెప్పిందంతా? సో ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి, ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నది మనం చూసాం. అలాగే మనకు కావాల్సిన డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాం. సో క్వాలిఫికేషన్ వచ్చేసి, శాలరీస్ వచ్చేసి, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం అప్డేట్ అనేది తెలుసుకున్నాం కదా. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్ని చూడాలనుకుంటే సో ప్లీజ్ మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.